అయితే ఈలోగా డాక్టర్స్ వచ్చి చెక్ చేసి మరి చనిపోయినట్టుగా నిర్ధారణ చేసేసి ఆ షీట్లన్నీ తీసుకుని వెళ్ళిపోయి ఆ బోర్డు కూడా తిరిగేసేసి ఒక హాఫ్ అన్ అవర్లో మీరు ఏదైనా కాల్ అడ్జస్ట్ చేసుకుని తీసుకెళ్ళిపోండి, లేదా మేము చుట్టూ పెడతామని చెప్పేసి వెళ్ళిపోతే నాకు అయోమయం అయిపోయింది అనమాట. నేను ఇలా బయటకు వెళ్ళిపోయానండి. కాకినాడ హాస్పిటల్ వరంగల్ ఎంత పొడుగుంటే తెలుసు కదా. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా చీకట్లో నడిచేస్తున్నాను. లైట్స్ ఏదో చూసుకుని లైట్స్ తప్ప ఏమంటారు, నా ముందు నుంచి ఎవరు వెళ్తున్నారు, నా వెనక నుంచి ఎవరు వెళ్తున్నారు, ఏమీ నాకు అర్థం కావలేదు. పొట్టంతా ఖాళీ అయిపోయింది అనమాట. ఖాళీ అయిపోయి మనిషి చనిపోయారని తెలియగానే ఏడుపు వస్తుంది, కానీ నాకు ఏడుపు రాలేదు. అది ఒకలాంటి పెద్ద నవ్వులాగా ఏడుపులా అయిపోతుంది అనమాట మైండ్. చాలా దూరంగా ఉన్నాను. నేను ఒకే ప్రార్థన చేశాను, ప్రభా మీరు పిలుచుకున్న కారణంగానే ఏజెన్సీ వచ్చారు, మరి మీ చిత్తానుసారంగా మాకు వివాహం చేశారు, మాకు 2 బిడ్డలు ఇచ్చారు. మరి ఈ బిడ్డల్ని నువ్వు దేవుడు కనుక తండ్రి లేని బిడ్డలు చూడాలి, కానీ నేను చూడలేను. అలాగా నా యొక్క మనసు ఆగదు. మీరు కానీ నా భక్తిని బ్రతికిస్తే నేను నా బిడ్డలు, మీరు ఎంతమంది బిడ్డలు ఇస్తే అంతమంది బిడ్డలు కూడా మీ వరకు సమర్పిస్తాం. నేను సాక్షి చెప్పుకుని బ్రతుకుతామని చెప్పేసి ఒప్పందం చేస్తాం. ఒకవేళ మీరు కానీ బ్రతికించలేదే అనుకో, రేపే మా ముగ్గురు మరణానికి కూడా మీరు అంగీకరించండి అని చెప్పాను. ఆ 2 ముక్కలే ప్రార్థన చేసుకుని తిరుగుతున్నాను. మీరు అలా చేస్తే నేను ఇలా చేస్తాను, మరి నాకు సంతోషం కలిగజేస్తారు, విజయమిస్తారు. మీరు దేవుడుగా, నేను దేవుడు కనుక నాదే విజయం అన్నట్టుగా మీరే అంటారని చెప్పని పిచ్చి ప్రార్థన అనమాట. నిజంగా ఆ టైంలో ఎలా మాట్లాడతాం మనకే తెలియదు, అలా వచ్చేసింది అనమాట. అలా తిరుగుతున్నానండి. అలా కాలుగా పిల్లలు తిరిగేస్తాను. ఆ చూపించి కాసేపు చాలా దూరంలో నీ లైటింగ్లో కనబడుతుంది. ప్రిన్సిపల్ ఉన్నాడు, కనబడి పిలుస్తుంది, మీరు ఇలా అనేసి అంటే పిలుస్తుంది. పిలవడం అంతా చూస్తానే వెళ్ళడం లేదు, నీవే ఎలా పరిగెత్తుకుంటే దగ్గరికి వస్తాను. పెద్ద అప్పటికి నా వయసు ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. అయితే ఇప్పుడు నేను ఏడవాలా, నాకు వీలు రావట్లేదు. అవునులే దేవా, నువ్వు దేవుడు కదా, నువ్వు ఏమైనా చేయగలవు, తీసేసుకోగలవు, ఇవ్వాలంటే ఇవ్వగలవు, ఏమైనా చేయగలవు. సరే, రేపు సాయంత్రమే నేను ఈ నిర్ణయం తీసుకుంటాను. నా బిడ్డకి ఏదో పెట్టి నేను కూడా చెప్తాను, చనిపోవడం ఖాయమని చెప్పేసి నిర్ణయం చేసుకుని పెడుతున్నాను. వెళ్ళిన తర్వాత అందరు చుట్టూ ఉండాలి. బెడ్ చుట్టూ మా నాన్నగారు, ప్రిన్సిపల్ గారు, డాక్టర్ గారు, చాలామంది ఉన్నారు. స్టాఫ్, భారతీయ స్టాఫ్ బాగుంది. స్టాఫ్ బస్ కూడా అక్కడే ఉన్నారు. ఇంకే నేను పిలుస్తున్నారమ్మా సాగర్ అని. 2 పిల్లలు చనిపోయి కదండి. కాదమ్మా, ఆయనకి బ్రతికేరమ్మా అని. బ్రతకడం ఏంటి, 3 డాక్టర్స్ చెక్ చేసి, చాలామంది చెక్ చేసి వెళ్ళిపోయి డెడ్ అని రాసేసి బోర్డు తెలియజేసి ఒక ఆపినప్పుడు తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి క్లాత్ కూడా తప్పేమన్నారండి. పక్కన పేషెంట్ ఉన్నారు కదా, భయపడతారని అంతగా చెప్పి ఉన్నాడు. బ్రతకడం ఏంటనుకుంటూ అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన వచ్చిన తర్వాత నాకు ముందు మీరు చూపించుకున్నారండి. చూపించి నేను ఇలాగా వెళ్ళగానే ముందు నా మొక్కనే చూశాను. చూడగా నాకు ఏమీ ఏడుపు రాలేదు, నవ్వు రాలేదు. నేను గట్టిగా హరిగా చెప్పేశానండి. ఎంత గట్టిగా చెప్పానో నాకే తెలియదు. ఆ స్టాఫ్ నుంచి వచ్చి కాంపౌండ్ అని చెప్తున్నాను. చెప్తుంటే ఉండగలమండి, చాలా గట్టిగా వచ్చేసాను. వచ్చేస్తే అక్కడ మా పెద్దది కూడా ఉందండి, తను కూడా నాతో పాటు తను కూడా దేవుని స్థుతించింది అనమాట. అప్పుడు తర్వాత ఆ మరుసటి రోజు ఆయన అడిగితే ఆయన చెప్పారు అనమాట, ఆయన చనిపోవడం కరెక్టే, పైకి వెళ్ళిపోవడం కూడా కరెక్టే, దూతలు వచ్చి తీసుకువెళ్ళినట్టుగా అక్కడ చాలా మంచి మ్యూజిక్ వస్తుండగా చాలా దూతలు అందరూ కూడా గట్టిని డ్యాన్స్ చేస్తూ దేవుని స్థుతిస్తున్నారు. అలాంటి సంతోషం నీవు కూడా స్థుతించు, నీవు కూడా పాట పాడు, నీవు కూడా డ్యాన్స్, నీవు కూడా సంతోషించని అందరూ చెప్తుంటే ఈ మొహం చిన్నగుచ్చుకునే నాకు మేలుని కావాలి, పెద్దగా కావాలి అని అడుగుతున్నారట. వాళ్ళు రానంత దూరాన్ని నువ్వు వచ్చేసావు కదా, వాళ్ళ సమయం వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు, తప్పకుండా నీవు సంతోషించని చెప్తున్నారు. చెప్తే సంతోషించలేకపోతున్నారన్నమాట. అప్పుడు ఇంకొక ఆయన చరణ్ వచ్చి తీసుకెళ్ళిపోమని చెప్పారు. ఏ దూతలైతే బయట తీసుకొచ్చి లేదా బయటనే పడుకోబెట్టారండి. అలా పడినట్టు ఆయనకి అర్థమైందండి. వెంటనే ఆయన పడి తెచ్చాను. మొట్టమొదటిగా ఆయన అలా చనిపోయి బ్రతికినటువంటి మొదటిగట్టు నా జీవితంలో నిలిచిందను. ఆ తర్వాత ఇంకో 2 బిడ్డలు ఇచ్చారు. మేము దేవుని దగ్గర ఒప్పందం చేసుకున్న ప్రకారం నేను ఇలా అనుకున్నాను, ఇలా ప్రార్థన చేశాను అని చెప్పంటే మన బిడ్డలన్నీ కూడా దేవుడికి సమర్పిద్దామని చెప్పి నేను నాకు 2 బిడ్డలండి.
ముగ్గురు ఆడపిల్లలు, బాబు, మొట్టమొదటి బాబు, ఆ తర్వాత ముగ్గురు ఆడపిల్లలు. ఇక్కడ కూర్చున్న పాప, రెండో పాప పరీక్ష పాప గారు. మరి నిజంగా అప్పటి నుంచి సమర్పించాం. ఆ రోజు నుంచి పెద్ద పిల్లలు ముగ్గురు కూడా దేవుని సేవలో వాడబడుతూ ఉన్నారండి. ఇలా చాలా వాళ్ళు చదువుకుంటున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు, చాలా బాగున్నాయి. ఆ సమయంలో ఆయనకు వచ్చినటువంటి సమస్యలు మీకు అందరికీ తెలుసు, షుగర్. ఎందుకంటే సాతాను దేవుని సేవలో ఉన్నటువంటి సేవకుని ఏ రకంగా దెబ్బ కొడితే వాళ్ళు సేవలకు వెళ్లకుండా ఉంటారు, ఏ రకంగా బాధ పెడితే వాళ్ళ మనసు ఆనందంగా లేకుండా ఉంటారు, దేవుని స్థితించకుండా ఉంటారు, వాడికి బాగా తెలుసు. ఎందుకంటే దేవుడి దగ్గర నుంచి వచ్చిన వాడే కదా సాతానుడు. వాడికి విరోధం మనమే కనుక, సేవకులు విశ్వాసమే వాడికి విరోధం కనుక వాడిని మనం ఎలా బాధ పెట్టాలో, ఎలా మొదలు పెట్టాలో, ఎలా పడగొట్టాలో వాడికి బాగా తెలుసు. ఎందుకంటే వాడి తెలియదు, మనకు తెలుగు సరిపోతుందా సరిపోతుంది. కాకపోతే దేవుని మీద ఆడుకుని దేవుని ఆశ్రయించి దేవుని కలుగున్న వారైతే ఎదుర్కోగలరు, విజయం పొందగలరు. అది లేకపోతే దేవుని శక్తి కానీ మనం పొందుకోకపోతే, దేవుడితో బలంగా ఎదగకపోతే అన్ని విషయాలు కూడా ఫెయిల్ అయిపోతాం. ఆ విధంగా మేము ఎన్నో ఎదుర్కొన్నాం అన్నమాట. మరి సమస్యలు, అవమానాలు, ఉపహాస్యాలు, శ్రమలు మరి అలా ఉంది. కానీ నా బిడ్డలకు చిన్న చిన్న వ్యాధులు వచ్చినాయి. పెద్ద బాబుకి ఫస్ట్ కానీ 2 సార్లు వచ్చేసిందండి, 2వ సంవత్సరం. సాతాను దెబ్బ అని చెప్పి ఒక మధుబాబు గారని కాకినాడలో ఉండేవారు, ఆయన ప్రవచనం చెప్పారు. 2వ సంవత్సరంలో మరణం నుంచి తప్పించబడ్డారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత ప్రార్థన చేస్తూ ఆయన ప్రవచనం చెప్పారు. మీ మూలగదిలో మీకు తెలియజేసిన ప్రార్థన దేవుడు విన్నాడు అని చెప్పారు. ఆయన అలాగా ఆవు బ్రతికాడండి. అసలు కామెరులు మొదటి వస్తేనే చాలా ప్రమాదం, 2వ సంవత్సరం పిల్లలకు వస్తే ఎంత ప్రమాదం. అలాగా ఆమె బ్రతికాడు. అలాగే మా 2వ పాపకి వచ్చిన పాపకి 3వ నెల వచ్చింది, 2వ నెల 3వ నెల వచ్చింది. ఆయన పద్ధతి ఏంటంటే అండి, అది నెల వరకు ఉంచి బాబు, 7వ నెల వరకు ఉంచి బాబు, తను ఏమి రాదు కదా, ఏమి చేసుకోలేదు కదా అని చెప్పినా విలువ కాదండి. నాకు సేవ ముఖ్యం, తను చేసుకోగలరు, దేవుడు అన్ని ఏర్పాటు చేస్తాడు, మీరు పంపించేయండి. 3వ నెల తీసుకెళ్ళేవాడు. బాబుని కూడా అలాగే, పెద్ద పాపను అలాగే, ఈ 3వ పాప ఈ పాప కూడా అలాగే. మెదడు పాప వచ్చిందండి. మెదడు పాప వస్తే అప్పుడు అందరూ చనిపోతూ ఉండేవారండి. చనిపోతూ ఉంటే దేని ప్రభావ ఇలాంటి సమస్యలు అప్పగించాం. ఇంకోటి ఇబ్బంది అయితే మేము పర్వాలేదు, మరణాలు అప్పుచుకున్న ప్రభావం చాలా తుప్పపడ్డారండి. హాస్పిటల్కి వెళ్తే కాకినాడ చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ సుధాకర్ గారు చూస్తే అమ్మాయి తెగించే ట్రీట్మెంట్ లేదు, ఇవి వెళ్ళిపోమా, మహాపడితే 2 రోజులు బ్రతుకుతుంది, 3 రోజులు బ్రతుకుతుంది, అంత నుంచి బ్రతకదమ్మా, మీరు ప్రే చేసుకొని మీరు దేవుని పెట్టారు కదా, దేవుని అనుకున్నారు కదా, బాధతో చేయించుకొని చెక్ చేసుకొని తీసుకుని కొన్ని జనరల్ హాస్పిటల్ తీసుకెళ్ళమంటారా డాక్టర్ గారు అంటే, అక్కడ ఇది పరిస్థితి ఎదురుగా చూస్తాం కదండి. నేను చూస్తుండగా నేను చెడు శవాలంటే పిల్లలు చుట్టూ చనిపోతా ఉండేవారు. ఎలా చెప్పండి తెలియదు. నేను వెళ్తే మా అమ్మగారు స్కూల్ నుంచి వచ్చి అమ్మాయి ఏమన్నారమ్మా అని. ఆ రోజు అసలు మా అమ్మగారే నాకు కూడా ఉండాలని, ముఖ్యమైన హెచ్ఎంసీ మీటింగ్స్ ఉంటే తప్పనిసరిగా వెళ్ళాల్సి వచ్చిందన్నమాట. వస్తే ఇలా అన్నారమ్మా, 2 రోజులు 3 రోజులు బ్రతికారంట అని చెప్పారు. ఇంకా ప్రాంతం చేసిందండి. వచ్చి ఉపాసనలు మొదలుపెట్టాను. రాత్రి అన్నం తినేదాన్ని కాదండి. ఈ బిడ్డ బ్రతికితే నీ సాక్షి చెప్పుకుంటాను, 3 రోజులు పూట పెట్టుకుంటాను ప్రభు, ఎంత వచ్చినా పర్వాలేదు, బిడ్డను బ్రతికించు. బిడ్డ లేకుండా నేను మాట్లాడే సాక్షి చెప్తాను. సేవకులు మీకే ఇలా వస్తే నేనంతా విశ్వాసం ఉంటారు కదా, విశ్వాసులకి ఏం సమాధానం చెప్పగలను ప్రభా, ఇలాంటి చిక్కున్నప్పుడు ఎందుకు ఇరికేసులో చెప్పి గట్టిగా అడుగుతూ ప్రార్థన చేయడం మొదలుపెట్టే ఉపవాసం. అమ్మను బాధింపు కదా, ఉపవాసంలో కొట్టు తలపోటు వస్తే లైఫ్ లాంగ్ ఉండిపోతుంది ఎంత చెప్పిన విందని కదండి. పాపకి పాలు కూడా అనేసి ఇంకా అందరూ, మా తమ్ముడు మేము అందరూ కూడా ప్రార్థన చేయలేనండి. ఇంకా అర్ధరాత్రి ఏదైనా సరే శక్తి ఉందో లేదో చూసినప్పుడు కాదు, మా తమ్ముడు పుస్తకం వేసుకుని పరిగెత్తిస్తున్నాడు ఆ బిడ్డ పక్కన. అలా శ్రమపడితే దేవుడు 3 రోజులు పేరుకి ఆ మంది ప్రార్థన చేయడం. అలా 4వ రోజు 5వ రోజు తలస్నానం చేయించి హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన ఇచ్చారు. ఆ డాక్టర్ నన్ను చూసి ఆయన కళ్ళంలో నీళ్ళు పెట్టేసుకుని అమ్మా ఇది గాడ్ గ్రేస్ అమ్మా అని చెప్పారు. ఆయన కోమట్లేదు అని చెప్పి గాడ్ గ్రేస్ అమ్మా, ఇది బ్రతికే కేసు కాదు, పైగా బాగా పసిపిడు కదా, 3వ నెలే కదా, నేను అసలు బ్రతుకుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు.
ఇంకా మా హాస్పిటల్ రావడం మానేస్తారని బాగా అనుకుంటాడు అనమాట. మా పిల్లలు అక్కడే చూపించుతాను, రావడం మానేస్తారు అని అనుకున్నారు అన్నమాట. అలాంటప్పుడు వెళ్ళి సమర్పించుకుని 3 రోజులు పుట్టాలు పెట్టుకుని సంఘం అంతటి ప్రజలందరికీ భోజనాలు పెట్టుకుని దేవుని మహిమపరిచండి. ఆ తర్వాత దేవుని మరణక్రమే ఇప్పుడు మాకు రాలేదు, కానీ అయ్యగారికి బాగా వచ్చింది. నాకు వచ్చినప్పుడు టీవీ వచ్చింది, టీవీ దేవుడు పూర్తి స్వస్థపరిచేది. మరి ఆయనకైతే షుగర్ వ్యాధి వచ్చిందండి. ఈ 3వ పాప పుట్టిన తర్వాత ఆయనకి షుగర్ వచ్చిందండి. షుగర్ వస్తే షుగర్ రావడదే మా కొత్త మా ఇంట్లో ఎవరికి షుగర్ లేదండి. షుగర్ అంటే తీర్థం అనుకున్నాను తప్ప అది మనిషిని తినేస్తుందని సంగతి మాకు తెలియదు. ఆయనకు ఎప్పుడు సేవ తప్ప ఆరోగ్యం కానీ సుఖం కానీ ఇంకా ఆకలి గురించి కానీ దేని గురించి ఆలోచించేవారు కాదండి. ఎక్కడ ఏది కానీ తినేయడం, దేవుని సేవ కాదు, దేవుని సేవ చేయడం. పగలు సమయం ఉన్నంతగా ఆయన దగ్గర రానంత వరకు దేవుని సేవ చేయడం, ఆ తర్వాత ఎక్కువ ప్రార్థనగా కాదు. అలాగా ఉంటుంది. ఆయన షుగర్ వల్ల ఆయనకి కిడ్నీలు కూడా ఫెయిల్ అవ్వడం మీ అందరికీ తెలిసిన విషయమే. కిడ్నీలు ఫెయిల్ అయినాక డయాలసిస్కి వెళ్ళేవాళ్ళం. మేము డయాలసిస్ చేయించుకున్నామండి. ఆ డయాలసిస్కి వారంలో 2 సార్లు చేయాల్సి వచ్చిందండి. మాకు కార్ కూడా ఏమీ లేదు, బస్ ఎక్కడ వెళ్ళడం అంతా ఆటో కట్టించుకుని ఆటోలో వెళ్ళడం, టైంకి వెళ్ళాలి అని చెప్పి ఆటో కట్టించుకుని తెలిసిన వాళ్ళు ఆటో తప్పుకు వస్తారు కదా, వెళ్ళి డయాలసిస్ చేసుకుని రావడం జరిగింది. రాజమండ్రి వెళ్ళేవాళ్ళు అండి. మరి అలాంటి పరిస్థితిలో ఇంకా డయాలసిస్ కూడా కాకుండా మొత్తం 2 పూర్తిగా పోయి డయాలసిస్ కూడా ఉపయోగపడే పరిస్థితి వచ్చేసిందన్నమాట. ఇంకా ఆ టైంలో మరి మీరు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే చాలా మంచిది అని చెప్పారండి. చెప్తే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే కిడ్నీ కొనాలంటే లక్ష్యం మేమెంతా మా బ్రతికెళ్తారు. నిజంగా దేని మీద ఒక విధంగా కోపం వచ్చింది, ఒక విధంగా ఏమో ప్రభా మరొక అద్భుతం చేయబోతున్నామేమో అని చెప్పారు అనుకుని. కానీ నేను సేవ గురించి ఎక్కువ ఆలోచించానండి. ఒకవేళ నేను చదివితే సేవ అయిపోతారు, నా బిడ్డ అయిపోతారు ఇది ఆలోచించి ఇప్పుడు చెరుపాకి బాబుకి మ్యారేజ్ అవ్వలేదండి. అయితే చాలా భయంకరమైన ఏదైనా పరిస్థితి. ఎక్కడ అడిగినా మా బంధువులే మా ఇంట్లో వాళ్ళే ఫోన్ చేసి ఏం చేస్తున్నారు, మరి కిడ్నీ మార్చుతారు కదా, డబ్బులు రెడీగా ఉన్నాయా, డబ్బులు ఉన్నాయా, ఇప్పుడు చేపిస్తారు ఆపరేషన్ ఎంపీగా మాట్లాడేవారు అనమాట. అలా మాట్లాడుతున్నప్పుడు చాలా బాగా తీసుకుంటుంది. నేను ఎక్కడ ఫోన్ అయితే అవును దళితులకు రావాల్సినటువంటి వ్యాధులు దేవుని సేవకులకి మాకు దేవుడు ఎలా చేశాడు, దేవుడే ఎలా చేశాడు కనుక దేవుడే ఈ సమస్య నుంచి బయటికి నడిపిస్తాడు. దేవుడి మీద ఆధారపడడం, బ్రతికే బ్రతుకుతారు, చెప్పితే చనిపోతారు. మీకు ఏమైనా చేయాలంటే మా ప్రార్థన చేయండి, మిమ్మల్ని ఏమీ ఆడలేదు కదా అని చెప్పి సమాధానం చెప్పేది. అలాగేటప్పుడు కానీ దేవుడు ఎంత అద్భుతం ఉంటేనే మా ఇంటి వాళ్ళ నుంచి కానీ వాళ్ళ ఇంటి వాళ్ళ నుంచి కానీ మా రక్త సంబంధం నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఒక పైసల్ని ఆశించినది తీసుకోలేదు. కానీ దేవుని యొక్క ప్రజల నుండి మాత్రం దేవుడు మాకు పాదమును రక్షించదు. మా యొక్క మేము ఏమంటే తెలియపోయినా మా ముఖం మాకు తెలియపోయినా మా సాక్షిని జాన్పేట గారి ఒక సహోదరుడు 4 లక్షలు ఇచ్చారు. మాకు చేయకపోతే సాక్షి చెప్పు, మా సాక్షి రాసిచ్చారని చెప్పే పరిస్థితి పడింది. అలా అయిపోయాడు. అప్పుడు మా స్టూడెంట్ మా బయట స్టూడెంట్ చెప్పాడండి, ఇలాగా అయ్యారు ఇలాగని చెప్పేసి. మరి అలాంటి వాళ్ళు నాకు ఎందుకు పరిచయం చేయండి, ఎందుకు తీసుకురాలని చెప్తే అప్పుడు అబ్బాయి వచ్చి 2 గారు వెళ్తాను 2 గారు బలవంతం చేసి తీసుకెళ్ళారు. అప్పుడు ఒక 2 లక్షలు ఇచ్చారు. తర్వాత మా గురుగారు మా గురుగారితో 2 లక్షలు పంపించారు. ఆయన ఫోన్ చేసి బ్రదరు మీకు మీరు ఎలా ఉన్నారు, మీకు ఎంత కావాలి, ఎక్కడికి పంపించారు, ఎలా పంపించారు, నీకు నాకు ఫోన్ చేయండి చాలు, పైన దేవుడు ఉన్నాడు, భూమి మీద నీ పక్కన నేను ఉన్నానని చెప్పారు. ముక్కు తెలియటువంటి మనుషులుగా మాట్లాడతారు అనుకుంటాను అసలు. కానీ ఆయన అసలు ఇంకేం అడగలేదని ఆయనకి ఫోన్ చేయలేదు. మీరు అన్నారు మరి ఫోన్ చేద్దామంటే అంతమట్టే దేవుడు ఆయన వాడుకున్నాడు, అంతమట్టే ఉండాలి, అంతకుమించి మనం ఆశించుకుంటాం. ప్రార్థన చేద్దాం. 50,000 ఇక కష్టంకే చాలా అయిపోయిందండి. వేరు
రాత్రి మేము ప్రార్థన చేసేవాడు. తెల్లవారేసరికి పోషిపోయాను. అసలు ఆంధ్ర కూడా ఇష్టం ఉండదు తమిళనాడు. అలాంటి మాకు ఎన్ని వేరైతే కావాలో అన్ని వేలు మాకు వచ్చేది. వస్తే పోషిపోయాను. ఆశ్చర్యపోయాడు. 70,000 మాకు టెస్ట్ ఉన్నాయని సరే సరే 70,000 కరెక్ట్గా తిరిగి అనమాట. ఎప్పుడు ఒక పైసా మేము అప్పు చేయలేదు అనమాట. అప్పు చేయకుండా దేవుని ప్రజల నుంచి ఆయన ద్వారా ఇచ్చినటువంటి విశ్వాసం ద్వారా మరి నిజంగా అంత డబ్బు మాకు ఇచ్చి చక్కని ఆపరేషన్ జరగడానికి దేవుడు చూపించాడు. మరొక ఇంత దేవుడు కార్యం చేస్తున్నాడంటే మరొక టెన్షన్ ఏంటంటే డాక్టర్స్ అన్నారండి, బాబు మీ అమ్మగారు మీ నాన్నగారు బ్రతుకుతారని మాత్రమే షూరిటీ ఇవ్వడం, గ్యారంటీ ఇవ్వడం. మీరు సంబంధాలు కూడా సంస్కారం పెట్టండి. ఎందుకంటే లేకపోతే ఏదైనా మా మీద ఏమి వేసి పెట్టడానికి లేదు. చనిపోతే ఏదో ఒకేసారి చనిపోవచ్చు, లేదా ఒకరు చనిపోవచ్చు, ఒకరు బ్రతకొచ్చు. ఏమి మేము గ్యారెంటీ ఇవ్వమని చెప్పేశాను. చెప్తే చాలా గట్టిగా నేర్చుకున్నాడంటే బాబు. రాత్రులు హాస్పిటల్లో మనుషులు మగవాళ్ళు అందరూ కూడా లోపల ఉంచారు. అందరూ ఆ సీఎంసీ వయసులో ఉన్నవాడు అందరూ ముసలివాడు తొందరగా ఇచ్చారు. 45 సంవత్సరాలు దాటిందంటే వాళ్ళకి రిటైర్మెంట్ ఇచ్చేస్తారు. బాగా యాక్టివ్గా ఉండాలని చెప్పి అంతా ఎక్కువ వ్యవస్థగా ఉంటారు. అని చేత పురుషుల్ని లోపలికి ఎలా చేయలేదు, బయట అంటారు పడుకుంటారు. అలా పడుకునేది రాత్రంతా ప్రార్థన చేసుకున్నాడు. అందరూ నిద్రపోనిచ్చి అలా ప్రార్థన చేస్తుంటే ఒక పక్కనే ఒక ముస్లిం ఆయన ఒక ఆయన చూసి ఏంటి రోజు ఈ అబ్బాయి తొలి ఏడుస్తాడు, ప్రార్థన చేస్తాడు, ఏంటో సమస్య ఏంటో అని చెప్పి రోజు బాధపడి ఒక రోజు అడిగేది ఏంటి బాబు అంత ఏడుస్తుంది, నువ్వు అలా దగ్గర ఏడుస్తాడు ప్రార్థన చేస్తామంటే మా సమస్య తెలియదు. మా అమ్మగారు మా నాన్నగారు ఇద్దరు కూడా పేషెంట్లు వచ్చారు. మరి మా అమ్మగారు గవర్నమెంట్ మా నాన్నగారికి చనిపోతే ఏదో చనిపోవచ్చు చెప్పారండి. అది ప్రార్థన చేస్తున్నానండి అని చెప్పారు. అలాగా ఎవరు బట్టి వాళ్ళు మా బాబాయ్ గారికి మా ఆడబిడ్డలు ముగ్గురు, అలాగే అల్లుడు చాలా అసలు ఏ విధంగా కూడా ఉపయోగపడ్డాడు అల్లుడు అంటే. కానీ కొడుకు లాంటి అల్లుడు దేవుడు నాకు ఇచ్చాడు. వాడు ఈ బిడ్డలు అందరూ కలిసి ప్రయాసపడేవారు. మా ఇద్దరు వాళ్ళు ఎంతో శ్రమ పడేవారు అనమాట. అలాంటి పరిస్థితులు అందరూ చిన్న వయసే, పెద్ద వయసులో ఎవరు లేరు. అయినా సరే దేవుడి వారికి తోడుగా ఉంది. మేము దేవుని చెప్పేవాడు ప్రార్థన చేసినవాడు. ఎప్పుడైతే దేవుడు ఇలా ఇవ్వడం ఆరంభించాడో నాకు పూర్తి ధీమా వచ్చేసి అనుకోకుండా ఆపరేషన్ కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగిందండి. చాలా బాగా జరిగిందని వచ్చేసరికి మరి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన వాళ్ళలో వీడికి ఒక్కటే మరి అది సెప్టిక్ అయిపోయిందండి. అయితే ఇన్ఫెక్షన్ వచ్చేసింది అనమాట. ఇన్ఫెక్షన్ వచ్చేస్తే ఎలాగంటే పనసకాయ కోస్తే ఎలా ఉంటుందండి అలా విడిపోయింది అనమాట. మనతో భయంకరంగా అనమాట. భయంకరంగా బాధ క్లీన్ చేస్తుంటే భయంకరంగా బాధ. ఆయన ఒక్కరికి అలాగైంది. నాకు 4వ రోజునే మాడిపోయింది కూడా. పుట్టెప్పుడేదని బ్యాండేజ్ తీశారు. అలా నడవగలిగి అలాగే ఆయన దగ్గరికి ఆయన దగ్గర చెప్తా మాట్లాడుకుంటా ఉండేవారు అనమాట. ఆ డాక్టర్స్ అనేవారు ఆయనకి చాలా పెద్ద కట్టు, మీరు చెందితే మీరు ఎందుకెంత కంగారు పడుతున్నారు అని చెప్పి ధైర్యం చెప్పేవారు నాకు, ధైర్యం ఉండమని చెప్పి. అలా చాలా మరి సేవలు కూడా చాలా మంది వచ్చి మా పక్క ప్రార్థన చేసేవారంటే చాలా కాలం వరకు ఆ గాయంతో చాలా బాధపడ్డారు. తర్వాత గాయం మానిన తర్వాత మరి దేవునికి చక్కని ఇష్టపడి పెట్టుకోవడం దేవుడు గొప్ప చూపించేది. మా సేవకులకి అలాగే విశ్వాసకి నేను చెప్పేది ఏంటంటే ఈ రంగం ఈ యొక్క ద్వారం ఇరుకు ద్వారం అని కష్టాలకు శ్రమతో కూడినటువంటి జీవితాలని మనకు తెలిసి కనుక కష్టం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుడితోనే సంభాషణ చేసుకోవాలి తప్ప మనుషులతో ఎవరు కూడా చెప్పుకోకూడదు. అప్పట్లోనే నాకే మా తోడుకోడలు అలాగే మా వాళ్ళంతా కూడా కొన్ని ఏమోడని కూడా కాదండి. పెడితే ఏమంటుంటుందో ఏమపడుతుందో అనేసి పలకరించినా అక్కడ వచ్చి కూడా కాదు. అలాంటి పరిస్థితులు మేమే ఇచ్చినాడు మా పిల్లలు మాకు పెద్ద ఇంకెవరు వచ్చి రాలేదు అసలు. వీళ్ళ దగ్గర ఉన్నారంటే వీళ్ళే చేసేది అంతా కూడా ఇంటికి వచ్చేవరకు కూడా ఇన్ని శ్రమలో నిజంగా హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ పొందిన తెలుస్తుంది. వాళ్ళు ఏదైనా సరే దేవుడితో చెప్పుకుని దేవుడు సంభాషణ చేసుకుని దేవుడిని అడిగితే దేవుడు సమస్తాన్ని ధారాళంగా మనకి ఇస్తారు. ఇలాంటి ద్వారాలన్నీ మూసేసినట్టుగా మనకు కనబడుతున్నా సరే ప్రత్యేకమైన ద్వారా మన వరకు ఏర్పాటు చేస్తారని మాత్రం మర్చిపోకూడదు. ఎందుకంటే మనం దేవుని చేసిన మేలు మర్చిపోతామేమో కానీ దేవుడు మనం అసలు మర్చిపోవడం విలువలు ఎడబాయి అని చేత విశ్వాసులు అయినటువంటి మీరు
వాళ్ళందరూ కూడా తెలుసుకునేది ఏంటంటే దేవుడు తప్ప మన వరకు ఆలోచించి తొక్కపడి సహాయం చేసి దేవుడు తప్ప మనుషులైన ఎవరు కూడా మనకి సమయం వస్తే మన దూకుడు కూడా మనకి విరోధులుగా మారిపోతారు, దిప్పుతారు అన్నమాట. నిజంగా మేము అనుకున్న వాళ్ళు గొప్పగా మాకు మేలు అనుకున్నాం. ఎందుకంటే పొద్దున మా బిడ్డని మేము చనిపోయిన తర్వాత మేమే బ్రతికించాం, మీ అమ్మని మీ నాన్నని మేము బాగా రోజు కాకపోతే ఈరోజు ఎప్పుడో మనం మట్టి పొరలో మనం కలిసిపోతూ ఇలా రకరకాలుగా మాట్లాడతారు. ఆ మాట అనుకున్న దేవుడి ప్రజల ద్వారా దేవుడు మనకి సహాయం చేయించాడని చెప్పి మేము దేవుడిని ఎంతో శుద్ధించి సంతోషించామని. మరలా మా సేవలో కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బందులైనా, ఇంకా ఇబ్బందులు అంటే అలాంటి ఇబ్బందులు కాదండి, వస్త్రహీనత మేము ఎదుగుతాం. ఆకలి తెలుసు, ఇంటి సౌకర్యం లేని పరిస్థితి మాకు తెలుసు. ఎండ వస్తే ఇదంతా చూడేటట్టున్నంత వెలుగు అలా ఉండేది. వర్షం వస్తే ఒకే మంచం కనిపిస్తుంది కదా, మొత్తం ఇదంతా వర్షమే. 8 గంటల గర్భిణి అయినా సరే 4 రోజులు వర్షం బుధవాడే నేను నడిచేది. కానీ దేవుడు నాకు ఏ అనారోగ్యం రాదు. నలుగురు కూడా జ్ఞాపకం తెలియజేసాను. మరి ఇంకో ప్రార్థన చేస్తున్నారు, సేవకుడు కదా, మేము దేవుని మేము విన్నాం కదా ప్రభా, పాలకు వచ్చేటప్పుడు నా ఇల్లు నిండా పాలు పెట్టిన ప్రభా అని చెప్పాను. అది దేవుడు చేశాను. నా బిడ్డకి ఎక్కువగా ఈ 2 ఇన్సిడెంట్స్ తప్ప ఎప్పుడు కూడా పుష్కరంగా ఉండేవాడు. ఏ సీజనల్గా వచ్చే రోగాలు వచ్చి కాదండి. మేము పెట్టేది చాలమైన నిజగరమైన సరే అందులో దేవుడి కృపను బట్టి శక్తి నుంచి ఆరోగ్యంగా ఉండేవారండి. అలాగే మేము కాన్వెంట్లో చదివించుకుంటారు అందరూ. ఆ పరిస్థితి మాకు లేదు. దేవుడు ఒక రాత్రి మాట్లాడి అయిపోతుంది. మేము కాకినాడలో స్కూల్ వేసాము. పెద్ద పాపని బాబు 3rd క్లాస్ వచ్చాడు, పాప 1st క్లాస్ వస్తుంది అన్నమాట. అప్పుడు ఒక రాత్రి దేవుడు మాట్లాడాడు, నీకు స్వాస్థ్యంగా పెరిగినటువంటి స్థలాలు విడిచివచ్చు, వీళ్ళు నాకు ఒక సేవ కోసం వచ్చని చెప్పి. ఎందుకంటే ఆయన 2 కాళ్ళు కూడా లైట్ యాక్సెస్ తోటి బండి 100 ఎకరాలు పోయేవారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడితో చెప్తే మేము ఈ సమస్య చెప్పే విధంగా నాకు సేవకు సిద్ధపరచమన్నాడు. సేవకు సిద్ధపరచమని బైబిల్ స్కూల్ పెట్టమని. బైబిల్ స్కూల్ ఏంటి, మేము తినడానికి లేదు. ఇక వాళ్ళకి ఎవరంతా ఎమర్సీ వస్తారు, వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వాలి, ఫుడ్ పెట్టాలి, చాలా పుస్తకాలని చెప్పాలి. అప్పుడు అయ్యగారు నేను ఇద్దరు కూడా ప్రార్థన చేస్తాం, ప్రభా మేము పబ్లిసిటీ చేసే పరిస్థితులు ప్రసక్తి లేదు, మాకు తెలియదు, మాకు ఏముందో లేదు సంస్థను తెలిసి మీకు ఇస్తే మేము పెడతాం, మీరు చేయమంటారు కనుక మేము చెప్తాం. మీరు ఏదో చిన్న జ్ఞానం చదివించే కనుక మరి రాత్రి చదువుకుంటాం, పాలకు చెప్తాం. ఇలాగ సమర్పించుకుని బైబిల్ స్కూల్ పెట్టి చాలామందికి మరి బైబిల్ తగ్గించి అనేక మంది సేవలు చదువు చేయడం కూడా దేవుడు చూపించడానికి కూడా దేవుడి సేవలో కొన్ని భాగాలు అన్నమాట. నువ్వు ఏది చేయగలవో అదే నీ చేతికి అప్పగిస్తారు తప్ప నువ్వు చేయలేని కార్యం కానీ చేతకాలం కానీ ఏది కూడా మరి దేవుడు మనకు అప్పచెప్తారు. కానీ మనకి సమస్తం కూడా తెలిసి జ్ఞానం ఇచ్చి ఆయనకు భయం తెచ్చే రీతిగా నిన్ను నన్ను కూడా వాడుకోవడానికి ఆయన సమర్థుడు. దేవుడు కృపగల దేవుడు, ప్రేమ గల దేవుడు. ఆయనకు ఉన్నటువంటి ప్రేమ ఎవరికి ఉండదు. ఆయన ప్రేమించడం ఆరంభించి, ఆయన శృతించడం ఆరంభించి, ఆయన అప్పగించిన చిన్న పరిచయం సరే నమ్మకంగా చేస్తే చాలు. మనుషుల దృష్టిలో వెప్పు కలగకపోవచ్చు, మనుషులు ఎవరు మెచ్చుకోకపోవచ్చు, మనుషులు ఎవరు గుర్తింపకపోవచ్చు, కానీ దేవుడు నీవు నేను చేసే చిన్న పని కూడా దేవుడు గుర్తిస్తాడు. నువ్వు విశ్వాసమైనా సరే సేవకుడైనా సరే దేవుడి దృష్టిలో ఉన్నానా లేదా అదే చూసుకోవాలి, అంతే తప్ప మరి అదో ఆయన అంతా సేవకు వేయగా నువ్వు చాలా చెప్పుకుంటా నా గురించి ఏమీ లేదే అని కూడా దేవుడి సన్నిధానం. మరి ఆయన నేర్పించింది, ఆయన శిష్యులందరికీ కూడా అదే నేర్పించేది. అదే విధంగా మరి మా యొక్క చిన్న ఆశ్చర్య వ్యవస్థ కూడా అలాగే సేవకులందరూ కూడా మరి ఫెయిత్ మీదే ఏ పరిచయం చేస్తున్నారు, ఏది ఏ సపోర్టు లేదు. మరి దేవుడు ఇచ్చింది తినడం, దేవుడు చెప్పిన చోట వెళ్ళడం, దేవుడు చెప్పిన పని చేయడం, సంతోషంగా దేవుడు చూపించడం, ఉన్న దాంట్లో పెరిగిన దాంట్లో సంతృప్తి కలిగి సంతోషంగా దేవుడు మహిపరచమే మరి వాడికి అలవాటు చేసేది నేర్పించేది కనుక అదే విధంగా చేస్తున్నారు. మరి మీరందరూ కూడా మా పరిచయం నేను ప్రార్థన చేయండి, సేవకుల గురించి ప్రార్థన చేయండి, వారి కుటుంబాల గురించి ప్రార్థన చేయండి. మేము ఆ రోజు సమర్పించుకుని అడవిలోకి వెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో వేసిన కారణంగా మా బిడ్డల యొక్క బిడ్డలందరూ కూడా ఆరంభించేందుకు దేవుడు ఇచ్చాడు. చాలా చక్కని తెలివితేటలు ఇచ్చాడు. వాళ్ళు నేను ఎన్నిసార్లు అనుకుంటాను ఆయనకి అంత వచ్చినప్పుడు వీళ్ళు చదువులు చూసి వీళ్ళు దేవుడు ఇచ్చినటువంటి ర్యాంక్ చూసి మార్క్స్ చూసి ఎంతో
ముచ్చపడిన చెప్పి నేను చాలా సంతోషిస్తాను. కానీ ఆయన ఒకసారి అన్నారు, నేను సీఎంసీకి వెళ్ళకముందు దేవుడు నన్ను దీవిస్తాడు వేరేనని. నేను చనిపోయినా, నేను ఎలా ఉన్నా, నేను ఉన్నా లేకపోయినా దేవుడు దీవిస్తాడంటే మీరు ఉంటేనే ఇలా ఉన్నాం, మీరు లేకపోతే మేము ఎలా ఉంటాడు, దేవుడు దీవిస్తాడంటే ఎందుకనగా నిరాశగా మాట్లాడుతాం. దేవుడి మీద విశ్వాసం లేదా నీకు? నువ్వు అలా అన్నావు కనుక నేను చూడని ఆశీర్వాదాన్ని ఈ కళ్ళకి చూపించి నేను తీసుకుంటాను. అంతవరకు జాగ్రత్తగా ఉంటాను. మీ దేవుడు దీర్ఘాశిస్తాడు. నేను చూడము మన బిడ్డల యొక్క ఆశీర్వాదాలు చూస్తావు. నేను ఈరోజు చూసి నా బిడ్డల వరకు తర్వాత చేరుతున్నాను. ఆ కారణంగా ఎప్పుడెప్పుడు చాలా మంచిగా చదువుకుంటున్నారు. మా బాబు చివరిగా వివాహం చేసుకున్న కారణంగా బాబు పిల్లలు చిన్నపిల్లలకి పెద్దోళ్ళు స్కూల్లో వేసి ఆ తర్వాత ఈ కరోనా రావడం అలాగే లాక్డౌన్ వచ్చేది. రెండో స్కూలే తెలియదు. కానీ మా కోడలు ఇంట్లో చెప్పుకుంటుంది. అలాగే కొందరికి వస్తున్నాయి దేవుడు వాళ్ళు కూడా మంచి స్కూల్లో చదువుకునేలాగా వాళ్ళు చదువు ప్రార్థన చేయి. పెద్ద పాపకి పెద్ద పాపాడు భద్రాచలం వైపు సేవ చేస్తారండి. వాటికి 4 సంఘాలు ఉన్నాయి, వాటితో ప్రార్థన చేయండి. శుభాకరమైన పాప పరిపరిచయం గురించి ప్రార్థన చేయండి. కాటవరంలో హైదరాబాద్లో పరిచయలున్నాయి. వారి బిడ్డలు చదువు గురించి ప్రార్థన జ్ఞాపకం చేసుకొని వారి బాబు మా కోడలు బిడ్డల గురించి ప్రార్థన చేయండి. వాళ్ళ పాప మరి లండన్లో ఉందండి. వారి ఫ్యామిలీ అంతా అక్కడే ఉన్నారు. వారి బిడ్డలు కూడా అక్కడే స్కూల్లో సీట్లు వచ్చి వారితో మంచిగా చదివిపోయి ఏమైతే దేవుని రావడం వరకు కూడా నా బిడ్డలు ఇన్ని తరాలు ఎక్కువ ఉంటాయో అన్ని తరాలు కూడా దేవుడికి మహిమ వచ్చే సైన్యంగా ఉండాలని నా ఆశ. దేవుడు నాకు వచ్చేలాగా కూడా ప్రార్థించిన సాక్ష్యం చూపిస్తున్నాను. దేవుడు సాక్ష్యం చూపించుకుంటాను.